2014లో నరేంద్ర మోడీ పీఎంగా బాధ్యతలు తీసుకున్నాక ఆ తర్వాత రాజకీయంగా చాలా మారిపోయింది. ఆ ఎన్నికల సమయంలో పగ్గాలు దక్కించుకున్న అనేక మంది రాష్ట్ర స్థాయి నేతలు, జాతీయ స్థాయి నేతలు కూడా తెరమరుగయ్యారు. అయితే ప్రధాని హోడీలో మోడీ హవా మాత్రం దాదాపు పుష్కర కాలానికి దగ్గర పడుతుంది. 2014 ఎన్నికల నుంచి మెజార్టీతోనే ఎన్డీఏ కూటమి అంచనాలకు మించి విజయం దక్కించుకున్నారు. మనం ఇప్పటికే బీజేపీ దాదాపు సొంత మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వచ్చినా కూటమిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరి 5 ఏళ్ల తర్వాత మోడీపై వ్యతిరేకత ఉంటుందని చాలామంది అనుకున్నారు. 2014 ఎన్నికల సమయంలో అరచేతిలో స్వర్గాన్ని చూపిన మోడీ విషయంలో ప్రజలకు రియాలిటీ అర్థమైందని, దీంతో 2019 ఎన్నికల్లో మోడీకి ఎదురు దెబ్బే అని చాలా విశ్లేషణలు వినిపించాయి. అలా అంచనాలు కట్టిన వారిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, కేసీఆర్ కూడా ఉన్నారు. అందుకే ఆ సమయంలో ఆయన బీజేపీతో తెగదెంపులు చేసుకొని కాంగ్రెస్ జట్టు కట్టారు. అప్పుడు మోడీపై చంద్రబాబు కూడా బోలెడు విమర్శనాస్త్రాలు సంధించారు. సాధారణంగా గెలిచే కూటమితో జట్టు కడతారనేది చంద్రబాబుకు పేరు. అలాంటి రాజకీయ చాణక్యుడు అనే అంచనాలోని చంద్రబాబు కూడా మోడీ కథ అప్పుడే అయిపోయిందని అనుకున్నట్టు. అయితే 2014లో పోలిస్తే మోడీ నాయకత్వంలో బీజేపీ 2019లో దక్కిన ఎంపీ సీట్ల సంఖ్య చాలా ఎక్కువ. సాధారణంగా 5 ఏళ్ల పాలన తర్వాత వ్యతిరేకతతో ఎన్నో కొన్ని సీట్లు పోతాయి. ఏ పార్టీ అయినా ఎంత బాగా పాలించినా వారికి కూడా అలాంటి వ్యతిరేకత తప్పదు. అయితే మోడీ తొలి 5 ఏళ్ల పాలన తర్వాత చాలా సీట్లు పెరిగాయి. అక్కడకు తమకు అధికారం ఇస్తే అద్భుతాలు జరిగిపోతాయని మోడీ చెప్పేదేది ఈ 5 ఏళ్లలో జరగలేదు. పైపెచ్చు నోట్ల రద్దు వంటి నిర్ణయాల వల్ల సామాన్యులు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. అయితే అవేమీ మోడీకి కాసిన్ని సీట్లు కూడా తగ్గించనేలేదు. పైపెచ్చు సీట్లు పెరిగింది. అదేమంటే నాటి ఎన్నికలకు ముందు సరిహద్దుల్లో చోటు చేసుకున్న పరిణామాలు మోడీ ఇమేజ్ను పెంచి సీట్ల సంఖ్య పెరిగేలా చేసిందని విశ్లేషణలు చేసింది. అయితే అలాంటి ఎమోషన్లతో రాజకీయ లబ్ధి కలుగుతుందా అన్నది కూడా ప్రశ్నార్థకమే. అయితే బీజేపీ రాజకీయం అంతా మతం, జాతీయవాదం అనే ఎమోషన్లతోనే సాగుతుందనే విశ్లేషణ మొదటి నుంచి ఉంది. అయితే కేవలం ఎమోషన్ మీద అయితే మరి ఇంతకాలం రాజకీయ మనుగడ సాధ్యమా? ఇలాంటి విజయాలు సాధ్యమా అనేవి మరింత లోతుగా విశ్లేషించాల్సిన అంశాలే. మోడీ పీఎం అయ్యాక కేంద్రం నుంచి చెప్పుకోదగిన సంక్షేమ పథకాలు ఏమీ లేవు. ఇంకా చెప్పాలంటే లెక్కలేని సబ్సిడీలు ఎత్తేశారు. అలాగే సామాన్యులకు ఉపయోగపడే పెద్ద స్కీమ్ ఏది కూడా పెట్టలేదు. కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన ఉపాధి హామీ పథకం వంటివి దేశానికి చాలా ఉపయోగపడ్డాయి. దేశం అంటే ప్రజలకు చాలా ఉపయోగపడ్డాయి. అలాంటి వాటిని కొనసాగించడం తప్ప మోడీ కూడా వాటిని కనిపెట్టలేని స్థితిలో ఉన్నారంటే అది ఎలాంటి పథకమో చెప్పచ్చు. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు సమాచార హక్కు చట్టం తెచ్చారు. అయితే ఇప్పుడు ఆ పథకం పేరు కూడా పెద్దగా వినిపించడం లేదు. పాలనలో పారదర్శకతకు సమాచార హక్కు చట్టం గట్టి బీజాలు వేసింది. తమది నిజాయితీ గల పార్టీ అని చెప్పుకునే కాషాయ పార్టీ వాళ్ళు తెచ్చిన చట్టం కాదది, కాంగ్రెస్ వాళ్ళు తెచ్చిన పథకం. మరి ప్రజాకర్ష పథకాలు పెట్టకపోయినా, నోట్ల రద్దు వంటి రాత్రిరాత్రి నిర్ణయాలు ప్రకటించినా, జీఎస్టీతో బాధలు మరింత పెరిగినా, గత 10 ఏళ్లలో డాలర్తో రూపాయి మారకం విలువ ఎంతకెంతకు పడిపోతూ ఉన్నా, మోడీ పగ్గాలు చేపట్టే నాటితో పోలిస్తే ఇప్పుడు రూపాయి మారకం విలువ అత్యంత హీనస్థితిలో ఉన్నా, ద్రవ్యోల్బణం యథాచిగా పెరిగిపోతూ జీవన వ్యయం ఏ రోజుకు ఆ రోజు పెరిగిపోతూ ఉన్నా, పెట్రోల్ ధరలు సంపాదన మార్గం మార్చుకున్నా, నిత్యావసరాలపై నియంత్రణ లేకపోయినా, రైతులకు మద్దతు ధర ప్రయత్నాలు లేకపోయినా, ఎక్కడికక్కడ టోల్గేట్లు బిగిస్తూ జాతీయ రహదారులు అంటే టోల్ సొమ్ములతో వసూలు చేసేవి అనే నిర్వచనాలు ఇస్తున్నా, పుష్కర కాలం కావస్తున్నా, మనుషుల జీవన ప్రమాణాల్లో అద్భుత మార్పులు ఏమీ తీసుకురాకపోయినా ఎంచక్కా ప్రధాని పదవిలో ఉంటూ ఇసుమంత వ్యతిరేకతను కూడా సంపాదించుకో నేత మోడీనే కాబోలు. 2024 లోక్సభ ఎన్నికల్లో మోడీ నాయకత్వంలో కొన్ని ఎంపీ సీట్లు తగ్గినా ఆ తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ విజయం సాధించిన తీరు చూసినా, ఢిల్లీలో ఆప్ తుడిచిపెట్టుకుపోయి బీజేపీ అక్కడ కూడా పాగా వేసినా, రాజకీయంగా ఇప్పుడప్పుడే మోడీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని స్పష్టమవుతుంది. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనే బీజేపీ అలా వరుస విజయాలు సాధించుకుంటూ పోతే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ మరింత ప్రబలమైన ప్రభావాన్ని చూపే అవకాశాలున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే తన జీవిత కాలానికి ప్రధానిగా మోడీ ఆల్మోస్ట్ ప్రజల చేత ఆమోద ముద్ర వేయించుకున్నాడు. జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయా
అభివృద్ధి ఏమిటి? ధనికులే సంపాదించుకోవచ్చు తప్ప డబ్బు లేనివాడు ఇండియాలో డబ్బు సంపాదించడం కలే అన్నట్టుగా వ్యవస్థ అంతకంతకు మారిపోతున్నా, మోడీ విధానాలు ఇలాంటి పరిస్థితిని మార్చలేకపోతున్నా ప్రధానిగా ఆయన పదవికి బీజేపీకి ఎలాంటి డోకా లేనట్టుగా కనబడుతుంది.